వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు ఇచ్చారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కారు ఒక బిగ్ షాక్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మద్యం దుకాణాలపైన రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త రూల్స్ వచ్చారనే సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే మద్యం దుకాణాలు తెరవాలని, అలాగే పర్మిట్ రూమ్లు పెట్టవద్దని కూడా రాజగోపాల్ రెడ్డి కండిషన్ పెట్టారని, వైన్ షాపులు ఊరికి దూరంగా లేదా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో అనుమతి లేదన్నారు. టెండర్లు దక్కించుకున్నటువంటి వ్యాపారులు ఎవరు సిండికేట్గా మారి అధిక ధరలు అమ్మడం లేదా డూప్లికేట్ మద్యం అమ్మడం వంటివి కూడా చేయకూడదన్న నిబంధనలు కూడా తీసుకొచ్చారు. అయితే ఈ నిబంధనలు పాటించకపోతే దుకాణాలు నడవనివ్వమని ఆయన వ్యాపారులకు కూడా హెచ్చరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ పాలసీ తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీంతో మునుగోడులో టెండర్లు వేయడానికి భయపడి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన స్పందిస్తూ రాష్ట్రం అంతా ఒకటే రూలు ఉంటుంది, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రూలు ఉండదు, అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన కూడా ప్రభుత్వ అధిష్టానానికి కూడా పూర్తిగా నివేదిక పంపినట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు అయితే సాగుతున్నాయి. అయితే తనదైన దూకుడు శైలిలో కూడా ఆయన వెళ్తున్నారు. ఎందుకంటే 2009 నుంచి కూడా కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన దూకుడు శైలితో తెలంగాణ పొలిటికల్లో కూడా అంటే పాలిటిక్స్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఆ వెంటనే వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం విజయం సాధించారు. అనంతరం మునుగోడు నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి 2018లో విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీలో కేసీఆర్ను ఓడించడం సాధ్యమంటూ కూడా ఆ పార్టీలో చేరారు. ఆ క్రమంలో నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అనంతరం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కూడా వెళ్ళారు. హోరాహోరీగా సాగినటువంటి ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖర్చు జరిగినటువంటి నియోజకవర్గంగా ఆ రోజు మునుగోడు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందు కూడా బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ గూడుకు చేరారు రాజగోపాల్ రెడ్డి. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో పాటుగా కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడం, ఆయన మంత్రి పదవిని కూడా ఆశించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తమకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో, అంటే మంత్రివర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డికి పంటి కింద రాయిలాగా మారారు రాజగోపాల్ రెడ్డి. మరి ఈ మద్యం పాలసీకి సంబంధించి ఆయన రూల్స్ అంతా కూడా పాటించకపోవంటూ కూడా గట్టిగానే జూపల్లి చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా ఆయనకి పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.